బీపీ, షుగర్‌లకు మందులు వాడితే దానివల్ల అంగ సమస్యలు వస్తాయా అని మిత్రులు అడుగుతున్నారు. రావచ్చు. ముఖ్యంగా బీపీకి బీటా బ్లాకర్స్ అనే కొన్ని గ్రూప్ ఆఫ్ మందులున్నాయి. ఆ బీటా బ్లాకర్స్ వాడినప్పుడు అంగస్తంభన సమస్యలు రావచ్చు. కానీ టెల్మా లాంటి టాబ్లెట్స్ వల్ల అంగస్తంభన సమస్యలు ఎక్కువేమి ఉండవు. రెండో ప్రశ్న ఏమిటి అంటే షుగరు. షుగర్‌కు మందులు వాడడం వల్ల అంగస్తంభన రాదు గానీ, షుగర్ ఇట్‌సెల్ఫ్ దానివల్లనే అంగస్తంభన సమస్యలు వస్తాయి. నా దగ్గరకొచ్చే పేషెంట్‌లలో 100కి 98 మందికి షుగర్ ఉంటుంది. సో, షుగర్ ఉంటే ఏమైతుంది? కంట్రోల్‌లోనే పెట్టుకున్నాం గదా! మాకెందుకు ఈ ప్రాబ్లమ్ వచ్చింది అని అడుగుతుంటారు. షుగరు వ్యాధి ఉంటే ఒక 100 వ్యాధులున్నట్టు. షుగర్‌ను మేము మెడికల్ భాషలో జనరలైజ్డ్ వాస్కులైటిస్ అంటాం. అంటే శరీరంలో ఉన్న అన్ని రక్తనాళాలని డ్యామేజ్ చేస్తుంటుంది. అది కిడ్నీకెళ్ళే రక్తనాళాలని ఎక్కువ డ్యామేజ్ చేసినప్పుడు డయాబెటిక్ నెఫ్రోపతి అంటాం. అదే గనుక నరాలకు వెళ్ళే రక్తనాళాలను డ్యామేజ్ చేసినప్పుడు అరికాళ్ళలో మంటలు వగైరా వస్తుంటాయి. దాన్ని డయాబెటిక్ న్యూరోపతి అంటాం. అదే గనుక మనకు మగవాళ్ళ అంగానికి గనుక వచ్చే గుట్టాలని డ్యామేజ్ చేసినప్పుడు అది ఈడీ అంటాం. ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్. ఇట్లా రకరకాల పేర్లుంటాయి. ఒక్కొక్కసారి అది కళ్ళల్లో ఉన్న రక్తనాళాలని డ్యామేజ్ చేస్తే డయాబెటిక్ రెటినోపతి అంటాం. సో, ఒక డయాబెటిస్ ఉంటే 100 వ్యాధులున్నట్టు. కంట్రోల్ ఉండగా కూడా కొంత డ్యామేజ్ ఉంటుంది. నిజానికి షుగర్ వ్యాధి ఉన్న వ్యక్తి గనక షుగర్ వ్యాధి లేని వ్యక్తికి గనక రక్తాన్ని డొనేట్ చేస్తే తీసుకున్న వ్యక్తికి షుగర్ రాదు. మరి ఎవరికొస్తుంది? ఇక్కడ అదే హెచ్ఐవి ఉన్నవాడికో, జాండీస్ ఉన్నవాడు గనక డొనేట్ చేస్తే తీసుకున్నవాడికి వస్తుంది. మరి షుగర్ వ్యాధి ఎక్కడుంది? రక్తంలో లేకపోతే రక్తనాళాల్లో ఉంటుంది. మనం రక్తనాళాలను చూడలేం. ఇప్పుడు బీపీ చూడాలంటే నిజానికి రక్తనాళంలో ఒక నీడిల్ పెట్టి దాని ప్రెషర్ చూడాలి. కానీ మనం ఇండైరెక్ట్‌గా దీని చేతికి ఒక గుడ్డ చుట్టేసి దాన్ని మనం మెజర్ చేసుకుంటాం. అలాగే షుగర్ వ్యాధిని ఎస్టిమేట్ చేయడానికి మనం బ్లడ్ శాంపుల్స్ తీసుకుంటాం. ప్రతిసారి రక్తనాళాలను కట్ చేసి దాన్ని మైక్రోస్కోప్ కింద పెట్టుకొని ఇవాల్యుయేట్ చేయలేం కదా! ఇది ఈజీ మెథడ్. సో, షుగర్ వ్యాధి ఉన్నప్పుడు షుగర్ వ్యాధి వల్ల వస్తుంది. బీపీ వ్యాధి ఉన్నప్పుడు బీపీ వ్యాధి వల్ల వస్తుంది. బీపీలో ముఖ్యంగా నేను ఇందాక చెప్పినట్టు బీటా బ్లాకర్స్ అనే మందులు వాడితే వస్తుంది.